సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. ఫన్నీ జోక్స్. స్వామి, నువ్వు వివేకానంద, వాజ్పేయి, అబ్దుల్ కలాం అంతటి వాడివి అవుతావు అని చెప్తాడు భక్తుడు. అంటే ఈ జన్మలో పెళ్ళి కాదా స్వామి అని అడుగుతాడు భర్త. ఏమోయ్, నిన్న లైబ్రరీ నుంచి తెచ్చిన 100 ఏళ్ళు బ్రతకడం ఎలా పుస్తకం ఎక్కడ పెట్టావే? భార్య, షు, మెల్లిగా, మీ అమ్మగారు ఎక్కడ చదివేస్తుందోనని నేను బీరువాలో దాచానండి. ఒంటరిగా స్కూల్ బెంచ్ మీద కూర్చున్న 4 ఏళ్ల బుడ్డాడు నన్ను ఆకర్షించాడు. వెళ్ళి పక్కన కూర్చొని, ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి అని అడిగా. అమ్మ లేదు అన్నాడు అదోలా. నాకు మనసు చివుక్కుమనింది. ఓ, నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి అని అడిగా. నాన్న లేడు అన్నాడు అదో భావనతో. నా మనసునే కడిలి కల్లోలమై కన్నీళ్లు కెరటాల్లా రాబోతుండగా మరి ఎవరు తీసుకెళ్తారని అడిగా. బేలగా చూస్తూ, మమ్మీ కానీ డాడీ కానీ వస్తారు అన్నాడు వాడు టక్కున. ఓర్ని జీవితం తెగలగా ఇంత దుస్థి దాపురించిందా అని మేలుపడ్డా. వెంగళప్ప ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు. కొద్దిసేపటికి అతను వెయిటర్తో గొడవపడ్డం చూసి రెస్టారెంట్ ఓనర్ ఏమైంది అని అడిగాడు. వెయిటర్, ఏం కావాలని అడిగాను సార్. న్యూడిల్స్ కావాలన్నాడు. తెచ్చి ఇచ్చాను సార్. యజమాని, మరి ప్రాబ్లం ఏంటి, వేడిగా లేవా అని అడుగుతాడు వెయిటర్. అది కాదు సార్, న్యూడిల్స్ మొత్తం చిక్కులు పడి ఉన్నాయట. నేను ఊరికే తింటున్నానా, డబ్బులు కడుతున్నాను కదా, చిక్కులు తీసివు అంటున్నాడు. ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్యాభర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.